ఫిగర్ చెప్తాను దేవిప్రసాద్ గారి దగ్గరకు వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఓన్లీ 3% మాత్రమే. ఆమ్ ఆద్మీకి 43.5% ఓట్లు వస్తే బీజేపీకి 46.75%, కేవలం 3%. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, బీజేపీకి 46.75% వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.5%, 3% ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ ఓటు చూడండి, లాస్ట్ టైం కాంగ్రెస్ కు 4% ఓట్లు వస్తే ఈసారి పెరిగాయి 6.6%. అంటే ఈసారి 2.65% కాంగ్రెస్ కు పెరిగింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య డిఫరెన్స్ 3% కాంగ్రెస్ కి పెరిగింది. సో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని డ్యామేజ్ చేసింది. కాంగ్రెసే కాదు, ఎంఐఎం కూడా 3-4 చోట్ల మాత్రమే పోటీ చేసింది. ఆ పార్టీ కూడా ఎంఐఎం కు 0.3%. సో ఎంఐఎం కాంగ్రెస్ ఈ రెండు ఆమ్ ఆద్మీ, ఎందుకంటే ఎంఐఎంకి ఎవరు ఓటు ఇస్తారు? ముస్లిమ్స్. ఆ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు ఇస్తారు? ముస్లిం, దళిత్. ఆ ఓటు ఎవరిది? ఆమ్ ఆద్మీ పార్టీది. సో ఇవి రెండు కూడా పూర్తిగా డ్యామేజ్ చేసిన పరిస్థితి. నిజానికి ఈ రెండు పార్టీలు అలయన్స్ పెట్టుకున్నా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. కాంగ్రెస్ కానీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కానీ. హర్యానాలో వాళ్ళు అలయన్స్ పెట్టుకోలేదని, హర్యానాలో మమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించిందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఓడిస్తారు, మీ సంగతి చూస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళని ఓడించింది. సో కాంగ్రెస్ ఇక్కడ కీ ఫ్యాక్టర్, కాంగ్రెస్ ఇక్కడ గేమ్ చేంజర్. కాంగ్రెస్ కు 1 సీట్ రావట్లేదు, కానీ కాంగ్రెస్ గేమ్ మొత్తం చేంజ్ చేసింది. ఎస్, దేవిప్రసాద్ గారు కేటీఆర్ ట్వీట్